ఒకప్పుడు జీవించాం లోకానుసారంగా, ఒకప్పుడు బ్రతికాం యాకోబులాగా, ఒకప్పుడు బ్రతికాం అన్యులాగా, ఒకప్పుడు బ్రతికాం ఇష్టానుసారంగా. కానీ ఇప్పుడు స్వస్థత నుండి లేపబడ్డావు, వేరు చేయబడ్డావు. మరలా పాపం చొలుకుని వెళ్ళావో మరీ ఎక్కువ కీడు నీకు పొంచి ఉన్నది, జాగ్రత్త అని ప్రభు అక్కడ అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మరీ ఎక్కువ కీడు ఉందంట. 38 సంవత్సరాల కన్నా అతను అనుభవించిన కీడు కన్నా ఏముందంట, మరీ ఎక్కువగా కీడు ఉందంట. అది అనుభవించటమే అసలు నరకంలాగా ఉంటే దానికన్నా ఇంకా. ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నాలో చాలా చాలా ప్రశ్నలు వచ్చినాయి. 38 సంవత్సరాలుగా అతను ఉంటే, అయ్యా మేము ఇళ్లలో ఉంటేనే చలికి తట్టుకోలేకపోతున్నాం, చలికాలం అతను ఎలా ఉండుంటాడు? కాస్త ఎండలు వస్తేనే చెట్ల కింద మేము పరిగెడుతూ ఉన్నామే, ఎండాకాలం అతను ఎలా ఉండుంటాడు?